జలుబు చేసినా దగ్గు జ్వరం వచ్చినా మెడికల్ షాపుకు వెళ్ళి ఏదో ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటున్నారా? చిన్న సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్ళడం ఎందుకని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీకు రోజులు దగ్గర పడ్డట్టే. మీరు వేసుకునే మందులు మీ ప్రాణాలు తీసే రోజు ఎంతో దూరంలో లేదు. అదేంటి, ప్రాణాలు కాపాడే యాంటీబయోటిక్స్ ప్రాణాలు తీస్తుందా అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు. యాంటీబయోటిక్స్ను విచ్చలవిడిగా వాడితే కొంతకాలానికి అవి పనిచేయవని, చిన్న దెబ్బ తగిలినా స్వల్ప ఇన్ఫెక్షన్ సోకినా ప్రాణాలు తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందంటున్నారు. యాంటీబయోటిక్స్ మందుల వాడకంపై భారత్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్లలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ చేసిన అధ్యయనంలో భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనం ప్రకారం భారతీయులు యాంటీబయోటిక్స్ ను విచ్చలవిడిగా వాడుతున్నారు. మందులకు లొంగని సూక్ష్మజీవులు భారతీయుల్లోని 83% మందిలో ఉన్నాయి. యాంటీబయోటిక్స్ లో ఉన్న మొదటి 3 లైన్ మందులైన మెట్రోజిల్, సెఫాలెక్సిన్, అమాక్సిలిన్ కు లొంగని స్థితికి ఎక్కువ మంది భారతీయులు చేరుకున్నారు. 4వ లైన్ మందులైన కార్బాపెనెమ్స్ వాడాల్సి వస్తుంది. మందులు పూర్తిగా పనిచేయకుంటే చిన్న ఇన్ఫెక్షన్లు కూడా మరణానికి కారణమవుతున్నాయి. భారత్లో గత ఏడాది మల్టీ డ్రగ్స్ తో సంబంధం లేకుండా 15 లక్షల ఇన్ఫెక్షన్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 2030 నాటికి డ్రగ్స్ రెసిడెన్స్ వల్ల ఏటా 1 కోటి మంది చనిపోతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ప్రాణాలు తీసే టాప్ 10 రోగాల్లో డ్రగ్ రెసిస్టెన్స్ ఒకటి. ఈ ముప్పును తప్పించుకోవాలంటే వైద్యులు సిఫార్సు లేకుండా మందులు వాడొద్దు. వైరల్ ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి జ్వరానికి యాంటీబయోటిక్స్ అసలే వాడకూడదు. డాక్టర్లు సూచించిన కోటాను పూర్తిగా వాడాలి. శుభ్రత పాటించాలి. టీకాల సమయానికి వేసుకోవాలి. అప్పుడే మన శరీరాలు తగిన విధంగా స్పందిస్తాయి. సొంత వైద్యం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. డాక్టర్ల సూచన మేరకే యాంటీబయోటిక్స్ వేసుకోవాలని పెద్దలు సైతం చెబుతున్నారు. సో ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం.